గుంటూరులోని గుంటూరు వారి తోట మొదటి లైన్ నందు లక్ష్మణ్ ఆర్థో కేర్ సెంటర్ని నూతనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ సీనియర్ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ, పార్లమెంటు సభ్యులు లావు కృష్ణదేవరాయలు, పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెన్నుముక సమస్యలు ఉన్న, యాక్సిడెంట్ కేసులు కానీ, మోకాలు సమస్యలు ఉన్న వారికి వైద్యం అందిస్తామని, ముఖ్యంగా కాళ్ళు కానీ చేతులు కానీ విరిగి చివరి దశల్లో కాళ్ళు చేతులు తొలగించవలసిన సందర్భం ఏర్పడితే అలాంటప్పుడు కూడా మా వద్దకు వస్తే పూర్తిగా నయం చేసే విధంగా కృషి చేస్తామని ఈ అవకాశాన్ని గుంటూరు నగర లక్ష్మణ్ ఆర్థో కేర్ ఈ ప్రాంతంలో ఒక కొత్త హాస్పిటల్ని ఈ రోజున ప్రారంభించడం అనేటువంటిది వారిని నేను అభినందిస్తా ఉన్నాను. ఈ ప్రాంతం అంతా కూడా హాస్పిటల్స్ ప్రాంతం అయిపోయినటువంటి పరిస్థితి గుంటూరులో. మరి యాక్సిడెంట్స్ పెరిగిపోయినాయి జగన్మోహన్ రెడ్డి పుణ్యమాని రాష్ట్రంలో. రోడ్ల పరిస్థితి ఎంత దమనీయంగా ఉంది అని అంటే, మొన్న ఒక హాస్పిటల్కి పేషెంట్ని చూడటానికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు డాక్టర్ గారు ఒక రిక్వెస్ట్ పెట్టారు, సార్ మాకే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితి ఉంది, సత్తెనపల్లి నుంచి పిడుగురాళ్ళ వరకు రోజు అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్స్ జరిగి పేషెంట్స్ వస్తుంటే అందరూ కూడా రైతులు, పాపం చిన్న చిన్న వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు మేజర్ యాక్సిడెంట్స్ భారీ పడి హాస్పిటల్స్కి వస్తూ ఉంటే చాలా బాధ వస్తుంది. అంటే ఒక డాక్టరే అంత బాధపడేటువంటి పరిస్థితుల్లో ఈ రోజుల్లో మరి రోడ్లు ఉన్నాయి. మరి వీటన్నిటిని దృష్టి పెట్టుకుని ఆర్థోపెడిక్స్ అనేటువంటిది కాస్త అవసరమైనటువంటి భాగం. మరి అవసరానికి తగినట్టు లక్ష్మీనారాయణ గారు మంచి హాస్పిటల్, సోఫిస్టికేటెడ్, మంచి లేటెస్ట్ ఎక్విప్మెంట్తో, మంచి కన్సల్టెన్సీతో మరి హాస్పిటల్ ప్రారంభించినందుకు వారిని నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ గుంటూరు జిల్లాలో, పాత గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి కోరుతాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ పాలడుగు లక్ష్మీనారాయణ, ఆర్థోపెడిక్ సర్జన్ని. ముందుగా కన్నా లక్ష్మీనారాయణ గారికి చాలా థ్యాంక్స్ అండి. పిలవగానే నా దగ్గరికి వచ్చి ఫెసిలిటీస్ అన్నీ చెక్ చేసి లేటెస్ట్ ఎక్విప్మెంట్ పెట్టామా లేదని కూడా చెక్ చేశారు. ఎందుకంటే వారి దగ్గరికి చాలామంది వస్తుంటారు, మేము యాక్సిడెంట్ అయింది, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారు, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు అంటే వారు కూడా పలానా హాస్పిటల్ బాగుంది వెళ్ళాలని చెప్పాలన్నట్టుగానే మేము కూడా పెట్టడం జరిగింది. యాక్సిడెంట్స్లో కూడా ఈ రోడ్లు బాగుండిపోవడం అయితే ఏంటి, వెహికల్స్ యొక్క పవర్ పెరగడం అయితే ఏంటి, చాలా హై వెలాసిటీ ఇంజరీస్ చూస్తున్నామండి. నేను ప్రత్యేకంగా బాగా హై వెలాసిటీ యాక్సిడెంట్స్ అంటే మొత్తం కాలు పచ్చడి అవ్వటం, ఓపెన్గా బోన్స్ అన్నీ ఓపెన్గా బయటికి రావటం అనే దీని మీద స్పెషాలిటీ చేశాను. రెగ్యులర్ యాక్సిడెంట్స్ కన్నా కూడా బాగా సివియర్ కేటగిరీ యాక్సిడెంట్స్ని డీల్ చేస్తుంటాను. ఏదన్నా ఆల్రెడీ సర్జరీ అయ్యి వారి టైం బాగలేకో ఇంకో కారణంగానో ఇన్ఫెక్షన్స్ అవ్వడం కానీ, ఎముకలు అతుక్కోకపోవడం కానీ, చాలామంది అలా నెగ్లెక్ట్ చేయబడి అలా ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ఇంట్లోనే వాళ్ళు ఇంతకుముందు చక్కగా పనిచేసుకున్న వాళ్ళు ఇవేం పని చేసుకోలేకపోవటం, ఇంట్లో ఉండటం, వారికి గడవలేకపోవటం అనేది చాలా చూస్తుండడం వల్ల ఆ స్పెషాలిటీ మీద నేను ప్రత్యేకంగా దృష్టి సారించి దాని మీద రష్యాలో, మన దగ్గర కూడా ఇండియాలో చాలా ఫేమస్ సర్జన్స్ దగ్గర ట్రైన్ అయ్యి వచ్చానండి. సో ఎవరైనా ఆపరేషన్ చేయించుకొని ఫెయిల్ అయినా, లేదు విపరీతంగా ఫ్రాక్చర్స్ అయ్యి యాక్సిడెంట్స్ అయినా కూడా మా దగ్గరకు వచ్చి వారికి ఉచితంగా తప్పకుండా మేము చేయగలిగిన సేవ చేస్తామని ఈ సందర్భంగా కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రెజెంట్ మోకాలు నొప్పులు బాగున్నాయండి జనాలకి, ఎట్లా దాని మీద చిన్న మన లైఫ్ స్టైల్స్ అయితే ఏంటి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అయితే ఏంటి, ఈ స్ట్రెస్ కారణంగా చాలా మంది వెయిట్ పెరగటం, చాలా మంది ఆరోగ్యం మీద దృష్టి సారించలేకపోవటం, ఇంతకుముందు అందరూ ఎక్కువ దూరం నడవటం, పొలం పనులు చేసుకోవటం, ఎక్కువ దూరం నడవటం ఇవన్నీ చేసేవాళ్ళండి. నడక అనేది చాలా వరకు తగ్గిపోయింది. దానికే మన మోకాలు జాయింట్లు వీక్ అవడం అనేది చాలా చూస్తున్నాము, అది కూడా చిన్న వయసులోనే చూస్తున్నాము. సో వీటన్నిటికీ మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి.
మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయి. వాటికి ఎలా తీసుకోవాలి జాగ్రత్తలు అనేది మేము తప్పకుండా చెప్తాము. మమ్మల్ని కన్సల్ట్ అయితే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, త్వరగా అరిగిపోకుండా మోకాళ్ళు, తొందరగా నొప్పులు బారిన పడకుండా ఏం చేయాలనేది ఇప్పుడు చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ కానీ చాలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ కానీ వచ్చినాయి. ఈ ఫెసిలిటీస్ అన్నింటినీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రజలను కోరుతున్నాను. లక్ష్మణ్ ఆర్థో కేర్ అండి, కొత్తపేట, గుంటూరు. ఇది చక్కగా హాస్పిటల్స్ ఏరియా, అందరికీ అందుబాటులో ఉండే ఏరియా కూడా. అన్ని ఫెసిలిటీస్ తో పెట్టామండి. ఆర్థోపెడిక్ సేవలు వినియోగించుకుంటారని తెలియజేశారు. ధన్యవాదాలు. ఈరోజు గుంటూరులో లక్ష్మణ్ ఆర్థో కేర్ పి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు డాక్టర్ పి లక్ష్మీనారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు కొత్తగా ప్రాక్టీస్ బాగా జరుగుతున్నా కానీ కొత్త బిల్డింగ్ అన్ని సదుపాయాలతో ఈరోజు నిర్మించుకొని ఈరోజు స్టార్ట్ చేస్తుంటా ఉన్నారు. అది ఎంతో విజయవంతంగా బాగా జరగాలని గుంటూరు ప్రజానికానికి, గుంటూరు జిల్లా ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఇక్కడ మంచి ప్రాక్టీస్ జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. అదే ఇందాక స్పెషలైజేషన్స్, డిఫార్మిటీస్ మీద స్పెషలైజేషన్, లెంతనింగ్స్ వీటి మీద కూడా స్పెషలైజేషన్ అని చెప్పారు. మిగతా నీ దగ్గర అయితే నీ రీప్లేస్మెంట్స్ వాటినే చేస్తారు. కానీ లక్ష్మీనారాయణ గారి స్పెషలైజేషన్ డిఫార్మిటీస్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ వీటన్నిటి మీద కూడా ఈ సదుపాయాలన్నీ కూడా మంచిగా సిటీలో అద్భుతంగా పెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇద్దరికీ కూడా మౌనిక గారికి ఇద్దరికీ కూడా ఆల్ ది బెస్ట్. అన్ని విధాలుగా కూడా పేషెంట్స్ ఫోకస్డ్గా సర్వీస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.